పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మావిగన్ పై వైసీపీ వెనక్కి తగ్గడం లేదు. ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ బిగ్ ప్లాన్ వేస్తుంది. ప్రజా వ్యతిరేకతను పట్టించుకోవడం లేదు వైసీపీ. అయితే జగన్ మావిగన్ ప్రతిపాదన పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్లాన్ బి పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుకు రాజధాని పూర్తి చేయాలన్న ఉద్దేశమే లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల. జగన్ చెప్పినటువంటి ప్రతి మాట గ్రామ గ్రామానికి వెళ్లాలంటూ కూడా సజ్జల సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటుంది మరోవైపు కూటమి ప్రభుత్వం. బిల్లు ఆమోదం పైన కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కేంద్రానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీకి స్వయంగా కలిసి కూడా నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ మాత్రం మావిగన్ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకువచ్చినటువంటి నేపథ్యం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి విమర్శలను కూడా ఆ పార్టీ నేతలు ఎక్కడ పట్టించుకోవడం లేదు. దీర్ఘకాలికమైనటువంటి వ్యూహాలతోనే ఇలాంటి విధానాన్ని ప్లాన్ బి తెర మీదకి తీసుకువచ్చారంటూ కూడా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన మావిగన్ పైన చర్చ జరగాలి. గ్రామ గ్రామాన కూడా దీన్ని తీసుకువెళ్ళాలి ఈ కాన్సెప్ట్ని అనేటువంటి ఉద్దేశంతో మాత్రం వైఎస్ఆర్సీపీ కనపడుతుంది. ఇంతకీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి ప్లాన్ బి అనేటువంటి మావిగన్ విధానంతో వైఎస్ఆర్సీపీ కేవలం ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది అనుకున్నారు అందరు. కానీ ఇప్పుడు గ్రామ గ్రామాన క్షేత్రస్థాయిలో కూడా దీన్ని తీసుకువెళ్ళాలి, దీనిపైన చర్చ జరగాలి అనేటువంటి కాన్సెప్ట్తో మాత్రం ముందుకు వెళ్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు కూడాను రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించడంతో ఒకవైపు కూటమి ప్రభుత్వం సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి నేతలు పూర్తి స్థాయిలో సంబరాలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైసీపీ మావిగన్ అనేటటువంటి పేరుకు సంబంధించినంత వరకు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా బిగ్ ప్లాన్ అమలు చేయాలంటూ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు ప్రజా వ్యతిరేకతను వైసీపీ పట్టించుకోవట్లేదా అంటే అవుననే విమర్శలు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే రాజధానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు జరిగేటట్టు ఉన్నటువంటి రాజధాని అమరావతి రాజధాని ఒకవైపు ఏదైతే పార్లమెంట్ లో పాటుగా లోక్సభలో ఆమోదించడంతో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు సంబరాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో వైసీపీ కీలక నేతలు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ చెప్పినటువంటి మాట గ్రామాల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే మంత్రి లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం కృతజ్ఞతలు చెప్తున్నటువంటి సమయం. ఇటువంటి సమయంలో వైసీపీకి సంబంధించినంత వరకు ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై కొంత విమర్శలు ఎదురవుతున్నప్పటికీ కూడా పూర్తి క్షేత్రస్థాయికి ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు ఒక దశ చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా పార్టీ అండర్ లెవెల్లో తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితంగా వైసీపీ ఏదైతే మావిగన్ అనేటటువంటి పేరుకు సంబంధించినంత వరకు కూడా ఆ పేరు అమలు దిశగా అడుగులు పడాలంటే ఖచ్చితంగా ఈ క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంతో పాటుగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా 3 రాజధానుల పేరు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. విశాఖతో పాటుగా ఒకవైపు విజయవాడ, మరొక వైపు ఏదైతే కర్నూలుని 3 రాజధానులుగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఏదైతే పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే గతంలో తెలంగాణలో ఏర్పడినటువంటి పరిస్థితే మరొకసారి ప్రత్యేక రాయలసీమ అంటే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా అప్పుడు వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు పరిపాలన వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమరావతినే రాజధానిగా గుర్తిస్తూ ఆమోదిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో పేరు మార్పుకు సంబంధించినంత వరకు గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్లాలంటూ కూడా వైసీపీ ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. భరత్, కొంతవరకు అమరావతి పేరును ప్రస్తావించడం లేదు, అమరావతి పేరును తీసుకోవడమే జగన్ కి ఇష్టం లేదు అనేటువంటి కాన్సెప్ట్
మాత్రం కూటమి ప్రభుత్వం కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అసలు మావిగన్ అనేటువంటి ఈ పేరు లేదా ఈ ఏదైతే ఈ ప్లాన్ బి వ్యవహారం ఉందో ఈ మొత్తం గ్రౌండ్ లెవెల్ వరకు ఏ విధంగా వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు? అమరావతికి సంబంధించినంత వరకు కూడాను వైసీపీ ముందు నుంచి కూడా వ్యతిరేకం కాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమరావతిని వ్యతిరేకించట్లేదు, పరిపాలన వికేంద్రీకరణ చేస్తే ఒకసారి తెలంగాణలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, మరొకసారి ఏదైతే ప్రత్యేక రాయలసీమ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వైసీపీ పరిపాలన వికేంద్రీకరణ అంటూ కూడా తీసుకొచ్చినటువంటి నినాదం. కాబట్టి అమరావతికి వ్యతిరేకం కాదంటూ చెప్తూనే పేరు ఏదైతే అమరావతి పేరుకు సంబంధించినంత వరకు కూడా మావిగన్ అనే పేరు పెట్టాలి, మచిలీపట్నం ఇలా పెట్టుకుంటే బాగుంటుందంటూ కూడాను ప్రతిపాదన ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా ఇప్పటికే కార్యకర్తలతో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి కీలక నేతలతో మీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని చెప్పడంతో ఒకసారిగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ప్రజా వ్యతిరేకతను కూడా వైసీపీ పట్టించుకోవడం లేదు. జగన్ చెప్పినటువంటి మావిగన్ ఏదైతే సిద్ధాంతం ఈ ప్రతిపాదన ఉందో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు, మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. కానీ చంద్రబాబుకు రాజధాని పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశమే లేదు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల. సో జగన్ చెప్పినటువంటి ప్రతి మాట గ్రామాన వెళ్లాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మరోవైపు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా సంబరాలు చేసుకుంటుంది. సో బిల్లు ఆమోదం పైన కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా. సో మరోవైపు మావిగన్ అనేటువంటి అంశాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలి అనేటువంటి కాన్సెప్ట్ తో వైసీపీ కనబడుతుంది. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, అమరావతి, మంగళగిరి ప్రాంతాల్లో సిఆర్డీఏ పరిధి ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ ప్రాంతానికి విజయవాడ నుండి మచిలీపట్నాన్ని జోడిస్తూ మావిగన్ అనేటువంటి పేరుతో మరో కొత్త సిద్ధాంతాన్ని మాత్రం వైసీపీ ప్రతిపాదించింది. ఇది కేవలం అమరావతి బిల్లు ఆమోదం సందర్భంగా సో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలుగా అందరూ పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారు. కానీ సో దీర్ఘకాలికమైనటువంటి వ్యూహంతోనే సో వైసీపీ ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పార్టీ నేతలు కూడా మావిగన్ను సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మరి ముఖ్యంగా గ్రామాన తీసుకువెళ్ళాలి అనేటువంటి వ్యూహంతో మాత్రం వైసీపీ ముందుకు వెళ్తుంది.